గౌరెమ్మ వలపుల బొమ్మ కన్నుల పండగ చేసేనమ్మ రాట్నాలమ్మ కుందన బొమ్మ అమ్మల అమ్మ అమ్మా మాయమ్మ నిను వర్ణింప మాతరమ మముగన్న మాయమ్మ అమ్మా మాయమ్మ నిను వర్ణింప మాతరమ మముగన్న మాయమ్మ నిన్ను చూడ మనసు పరవశించి పాడెనమ్మా గానం గాత్రం నీవేనంటూ మురిసిందమ్మా నిన్ను చూడ మనసు పరవశించి పాడెనమ్మా గానం గాత్రం నీవేనంటూ మురిసిందమ్మా అమ్మా మాయమ్మ నిన్ను వర్ణింప మాతరమ మముగన్న మాయమ్మ ఈ చైత్ర వెన్నెలలో అమ్మా నిన్ను చూడగా మనసే మై మరచి పరవశించి పాడగా ఈ చైత్ర వెన్నెలలో అమ్మా నిన్ను చూడగా మనసే మై మరచి పరవశించి పాడగా కొమ్మల్లో కోయిల గానం ఈశార్థాంగనివాసిని పశుపతే ఆనంద సంపత్తిని కళ్యాణి గిరినాయక ప్రియసుధా గౌరీ భవానీ శివ సదా మంగళం లక్ష్మీ సంయుత విగ్రహే విజ హరి బ్రహ్మ జగత్కారణో దేవేశో హృతవాహన పుత్రపదే దైత్యేశ్వర కోణప వారీశ పవన్ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తం శుభముహూర్తో అస్తు అనే నేను మీరు కూడా అనండి అందరూ అందరూనండి అందరూ తెలియదు మేడం గ్రామంలో ఏ గ్రామం ఇది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాట్నాలమ్మవారి దేవస్థానం ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా విద్యుక్త ధర్మమును భాగ్యముగాను రహితముగాను పైన తెలిపిన సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలనని మరియు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ ముందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసావహింపగలనని దైవ సాక్షిగా మనఃపూర్వకంగా ప్రమాణం చేయుచున్నాను.
पारिजातदर्शोपितमूले स्वर्णरत्नमणिमण्डपमध्ये चिन्तयेत् सकललोकधरित्रीं श्यामां विचित्रां नवरत्नभूषितां चतुर्भुजां तुङ्गभयोदरान्वितां इन्द्रवराक्षीं नवशालमञ्जरीं सुखं ददानां शरणं भजामहे शक्तिमवतु दमना परन्तु यत्र धीरा मनसा वाचवक्रताम् अत्र आसिकाया सत्या सत्यानि जायते भद्रं कर्णेभिः शृणुयाम देवाः చినుకుల తాళం అమ్మను కొలిచిన వైనం ఆహా ఎంత వైభోగం కొమ్మల్లో కోయిల గానం చిటపట చినుకుల తాళం అమ్మను కొలిచిన వైనం ఆహా ఎంత వైభోగం ఆహా ఎంత వైభోగం అమ్మా మాయమ్మ నిన్ను వర్ణింప మాతరమా మముగన్న మాయమ్మ ఆర్యుల ఇలవేల్పువే ఆది పరాశక్తివి రాట్నాల కుంటలోన రాట్నాలమ్మ వైతివే ఆర్యుల ఇలవేల్పువే ఆది పరాశక్తివి రాట్నాల కుంటలోన రాట్నాలమ్మ వైతివే రుద్రదేవ ప్రియ సఖి ములోకాల నాయకి ముమ్మూర్తులతో వెలసిన సర్వలోక పాలకి రుద్రదేవ ప్రియ సఖి ములోకాల నాయకి ముమ్మూర్తులతో వెలసిన సర్వలోక పాలకి సర్వలోక పాలకి అమ్మా మాయమ్మ నిన్ను వర్ణింప మాతరమా మముగన్న మాయమ్మ అమ్మా మాయమ్మ నిన్ను వర్ణింప మాతరమా మముగన్న మాయమ్మ నిన్ను చూడ మనసు పరవశించి
కవిధనం శ్రీ మహాగణాధిపతయే सूर्ये सकल कल्याणी भाजनं यत्र जायते ओम आजम्य हस्तं प्रक्षालय ओम केशवाय स्वाहा एतेषां शुभाभ्यां शुभे ब्राह्मणे श्वेतखण्डे मेरो दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यभागे सत्य संवत्सरामध्ये श्री विश्वावसनाम संवत्सरे शुभयोगे शुभनक्षत्रे शुभकरणे मंगल विशेष विशिष्टायां शुभदिनौ श्रीमाधनामधेयस्य धर्मपत्नी समेतस्य सात्वे शिरोदेवी शिखादेवी कामेश्वरी भगवानिनी नित्यकृण्ये विजये सर्व मित्रे समये षष्ठी समये उड्डी समये चर्यनाः नैवेद्य देवस्य धीमहि धियो न प्रचोदयात् सत्यं धर्मेण परिषज्यामि अमृतमस्तु ओम समानाय स्वाहा मध्ये मध्ये पानीये आनंद संरक्षणे कल्याणे विनायक प्रयोदा गौरी भवानी शिवा श्री पंचाक्षर मंत्र पाठ निरता सत्यं नीराजनानंतरे हर 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 महादेव शंकर हरे ओम राजाधिराजाय प्रसन्न शाही मंत्रपुष्पं समर्पयामि साष्टांगेश्वरे येन देव पवित्रेण आत्मानं वरदेश शुभगत्तवत्ते शुभगत्तमिति शुभगत्तं शुभगत्तदानं वेचसिरत्तमक्लं तथा न वदन्ते सोमेन सोमेन सहजा सोमेन सोमेन सहजः राज्ञा राजास्तन्तकं ब्राह्मण राजन् राजन् बालयामचि राज प्रसाद फलसिद्धिरस्तु संपूर्ण आरोग्य నమ్మకముగాను శక్తి వంచన లేకుండా న్యాయ దృష్టితో జ్ఞానోదయముగాను భయాభిమానము రాగద్వేషములకు రహితులుగాను పైన తెలిపిన సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలనని మరియు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టము 30/20/87 నందు పొందుపరిచిన నియమములను అందులైన నిబంధనలను శిరస వహించగలనని దైవ సాక్షిగా మనఃపూర్వకముగా ప్రమాణం చేయుచున్నాను.
యువకుడు మన కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డాడు, గుడిని కూడా ముందుకు తీసుకెళ్తాడనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు మల్లె శ్రీనివాసరావు గారిని చైర్మన్గా వివిధ గ్రామాల నుండి ధర్మకర్తలుగా, సభ్యులుగా, నాయి బ్రాహ్మణుల నుండి, అదేవిధంగా పురోహితుల నుండి కూడా కమిటీలో వేసి మన వాళ్ళందరినీ కూడా ఈరోజు గౌరవించడం జరిగిందని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళ యొక్క మనవరాల దగ్గర ఏదన్నా కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఇతర కార్యక్రమాలు, శుభకార్యాలు కావచ్చు, అశుభకార్యాలు కావచ్చు, ఎవరి మీద కూడా మహిళనే వాళ్ళ మీద ఆర్థిక భారాన్ని నేను టికెట్లు 500 చూసుకుని వెళ్ళాలి, 200 చూసుకుని వెళ్ళాలి, 100 చూసుకుని వెళ్ళాలని అవకాశం లేకుండా చేసినటువంటి మన నాయకులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ గుడిని డెవలప్ చేయాలని చెప్పి ఆనాడు 14-19లో మరి దేవాదాయ శాఖ మంత్రిగా మన జిల్లాకు సంబంధించిన పైడికొండ మార్కెండరావు గారు మంత్రిగా ఉంటే ఆయన్ని శంకుస్థాపన పెట్టాను. సమయానికి ఆయన రాలేదు, నేనే చేసేసా. కొద్దిగా సమయాభావం తర్వాత వచ్చి ఆయన మళ్ళీ అదే రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఆ రోజున మనం తీసుకున్న చొరవ వల్లే ఈ గుడి ఇంత డెవలప్ అయింది. ఒక నిజాయితీ గల వ్యక్తిని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా, మెంబర్స్గా పెట్టారు. ఒక రాగి నయా పైసా వాళ్ళదే దీనికి ఖర్చు పెడతారు తప్ప దీని డబ్బు నుండి తింటే ప్రసాదం తింటారేమో. మరి గుళ్ళోకి వచ్చినప్పుడు, దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళు ప్రసాదం పెడతారు కాబట్టి అది తినక తప్పదు కాబట్టి దానికేమన్నా మరి తలకాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒగ్గుతారేమో తప్ప ఏ రకమైనటువంటి తప్పు జరగబోదని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మా నరి అలా అన్న సురేష్ చెప్పాడు, ఇక్కడ ట్రాఫిక్ని మీరు కంట్రోల్ చేయాలంటే చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. పెళ్ళిళ్ళ సమయంలో కూడా ఇక్కడ ఈ రోడ్లోకి వస్తే ఇరుక్కుపోతున్నారు, దీన్ని మీరు కంట్రోల్ చేయాలని చెప్తే ఏంట్రా మార్గం అంటే ఇట్లు రాట్నానకుండా ఊరి మీద నుంచి అటు నుంచి బైపాస్ లాగా ఒక రోడ్డు వేయమని చెప్పాడు. రేపే వర్క్ స్టార్ట్ చేపిస్తా, మరి కొత్త చైర్మన్తో శంకుస్థాపన చేపిస్తా. రేపే వర్క్ స్టార్ట్ చేసి శంకుస్థాపన చేపించి 15-20 రోజుల లోపే ముందు మెట్రో రోడ్డు వేస్తానని చెప్పి కూడా మీకు వాగ్దానం చేస్తున్నా. ఇక్కడ బ్యారికేడ్లు పెడతా, అమ్మవారు గుడిలోకి వచ్చేవాళ్ళు తప్ప అటు రావాల్సిందే. బళ్ళు వచ్చినా, కార్లు వచ్చినా ఆ పార్కింగ్లోకి వెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటూ రావాల్సిందే. ఎవరన్నా బండి లేకుండా, కారు లేకుండా వచ్చేవాళ్ళు ఈ రోడ్డు వెంట రావాలి. ఒకవేళ కారులో ఇక్కడ దిగిపోయినట్టు రావచ్చు, కారు అటు వెళ్ళిపోవాలి పార్కింగ్లోకి. ఆ విధంగా అటు నుంచి కూడా అదే విధంగా ఏర్పాటు చేస్తా. మరి తప్పనిసరిగా ఆ విధంగా ఏర్పాటు చేస్తాం. వెంకటరావు గారు చెప్పినట్లుగా వెంకటరావు గారు ఉద్దేశాలు మంచి, ఆలోచనలు మంచి, హావభావాలు మంచి, కానీ ఫైనాన్స్ కాడే ప్రాబ్లం వస్తుంది. వెంకటరావు గారు మెయిన్ మీరు వృద్ధాశ్రయం కట్టమన్నారు, తప్పకుండా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కానీ, చైర్మన్ కానీ, ఈ 2 గ్రామాల్లో ఉన్నటువంటి 3 గ్రామాల వాళ్ళు కానీ అందరూ సహకరిస్తారు. కానీ మీరు కంకణం కట్టుకుని ఓ బుక్ పెట్టుకుని ఈ మన 10 మండలం అంతా కూడా చదువుకున్న పిల్లలందరూ యొక్క ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళని టార్గెట్ పెట్టుకుని ముందు డబ్బులు పోవేయండి. మా దగ్గర ఈ కోర్టు ఉందనండి, స్థలం ఇస్తా, తీర్మానం చేస్తా, ఆ కోర్టుతో వచ్చినటువంటి రూములు కట్టండి ముందు, ఆ తర్వాత మిగిలిన విషయాల్ని ఎదురుకు తీసుకెళ్దాం. ఇంకొక ఆలోచన ఉంది, మా సుధాకర్ చెప్తాయి ఈ పని. ఈ యొక్క తిరణాలు పెట్టేటప్పుడా ఇంకొకప్పుడా ఎప్పుడు అనేది మీరు సుధా మీరు అందరూ కూర్చుని సామూహికంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్లో ఈ కళ్యాణ మండపాలన్నీ కూడా ఒక్కరోజు బుక్ చేసి ఇవి చాలకపోతే జర్మన్ సీట్ వేసి ఒకే రోజు పెళ్లి చేయాలి.
ఆ పెళ్లికి ఖర్చు బట్టలు మంచి చెడ్డ తాళపడుతుంది సహా మీరు మళ్ళీ మొత్తం ఎంత ఖర్చు అయినా ఎన్ని వందల జంటలు వచ్చినా మన నియోజకవర్గంలో బయట వాళ్ళు కానీ దాన్ని ప్రారంభించి నేను పెళ్లి చేయలేమో నా పిల్లకని మనీ ఉండకూడదు. రాట్నాలమ్మ అమ్మవారి దగ్గర సంవత్సరానికి ఒకసారి పెళ్లి చేస్తారు కదా, ఆ పెళ్లిలో చేద్దాంలే మనం, మనకి దిగులెందుకు కదా. ఆ తల్లిదండ్రులు ఒక ధైర్యాన్ని మీరు కలగజేయండి. రాబోయే రోజుల్లో వాళ్ళ పెళ్లి కానుకలు కూడా ఇస్తాం. మనం ఇచ్చే కమిట్మెంట్లో ఉంది, పెళ్లికి కూడా డబ్బు ఇస్తాం ఆడపిల్లలు. ఇలా ప్లాన్ చేసి అది మన ఉత్సవాలప్పుడే పెట్టాలా, మరి ఇంకొక రోజులో పెట్టాలా, వేద పండితుల యొక్క సలహాలు సూచనలు తీసుకుని రామప్రసాద్ గారు మన డిఎస్సీ లాగా మీరు శాశ్వతంగా ఈ నియోజకవర్గానికి సలహాదారు. ఆనాడు సాంబశివరావు గారి నుంచి ఇప్పుడు దాకా మేము చూసి ప్లాన్ చేసి ఈ పెళ్లి కార్యక్రమం కూడా ఈ సంవత్సరంలో మొదలవ్వాలి. అనే శ్రీకృష్ణ స్వామిపాడు వాస్తవ్యుడు, మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు. మరి ఆయన ఈ అమ్మవారి మీద ఉన్నటువంటి నమ్మికతో అభిమానంతో 16 లక్షల రూపాయలు ఇచ్చి వెండి తాపడం అమ్మవారికి తయారు చేయించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు తరఫున ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఆయన ఇంకా అన్ని రకాలుగా ఆయన కుటుంబం ముందుకెళ్ళి మరింత ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు ఆ శక్తిని కలగజేయాలని అమ్మవారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాదంగా నీవేనమ్మా రాట్నాలమ్మ, నువ్వుల రెమ్మ, వలపుల బొమ్మ, కన్నుల పండగ చేసేనమ్మా రాట్నాలమ్మ, కుందన బొమ్మ, అమ్మల అమ్మ. అమ్మా మాయమ్మ నిను వర్ణింప మాతరమ మముగన్న మాయమ్మ. అమ్మా మాయమ్మ నిను వర్ణింప మాతరమ మముగన్న మాయమ్మ. నిన్ను చూడ మనసు పరవశించి పాడెనమ్మా, గానం గాత్రం నీవేనంటూ మురిసిందమ్మా. నిన్ను చూడ మనసు పరవశించి పాడెనమ్మా, గానం గాత్రం నీవేనంటూ మురిసిందమ్మా. అమ్మా మాయమ్మ నిన్ను వర్ణింప మాతరమ మముగన్న మాయమ్మ. ఈ చైత్ర వెన్నెలలో అమ్మా నిన్ను చూడగా మనసే మై మరచి పరవశించి పాడగా. ఈ చైత్ర వెన్నెలలో అమ్మా నిన్ను చూడగా మనసే మై మరచి పరవశించి పాడగా. కొమ్మల్లో కోయిల గానం చిట